మున్సిపల్ పోరుకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రాజకీయ పార్టీలో వేడి మొదలైంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు సత్తా చాటేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. బీజేపీ పురపోరుకు సంబంధించి వ్యూహాలపై మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఇప్పటికే అనేక సమావేశాలను కూడా నిర్వహించింది. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో కూడా అనేక సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను అయితే సమాయత్తం చేసింది. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను అయితే సాధించింది. గతంలో 40కి తక్కువగా స్థానాలు ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 710గా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని ఉత్సాహంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో అత్యధిక సీట్లు కైవసం చేసుకుని అయితే ప్లాన్లు చేస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా అన్ని రకాల సమావేశాలను కూడా ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే సన్నాహక సమావేశాల్లో భాగంగా మహిళలు, యువత, రైతులకు సంబంధించిన అనేక అంశాలను తీసుకొచ్చింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా యువత, అటు విద్యావంతులు, పెన్షనర్లు ఉంటారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకుని వాళ్ళ ఓట్లను బీజేపీకి పడే విధంగా వ్యూహాత్మకంగా అనేక సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే బీజేపీ రాష్ట్రంలో జరగబోయేటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా ఇప్పటికే నియమించింది. ఇన్ఛార్జీలు కూడా ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు వెళ్ళి ఆ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలి, ఎలాంటి అంశాలను ప్రజలకు తీసుకెళ్లాలనే అంశాలను కూడా ఇప్పటికే అక్కడ శ్రేణులకు అయితే దిశానిర్దేశం చేశారు. వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు రిటైర్డ్ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాను అయితే బీజేపీ ఎమ్మెల్సీలు చేపట్టారు. ఇది ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఓట్లను రాబట్టే ఆ వ్యూహంతో బీజేపీ మహాధర్నా చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలతో ఈరోజు ఏదైతే శంషాబాద్ నోవేటల్లో సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జితో పాటు సహా ఇన్ఛార్జీలు నిర్మించింది. ఆశీష్ సెల్లార్ను ఇన్ఛార్జిగా, సహా ఇన్ఛార్జిగా అశోక్ పర్నామితో పాటు రేఖ వర్మను సహా ఇన్ఛార్జిగా నియమించింది. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చినటువంటి ఇన్ఛార్జీలు ఉదయం మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమై బీజేపీ రాష్ట్ర కార్యంలో ఎన్నికలు అనుసరించిన వ్యూహాలపై మహిళా మోర్చా నేతలు వెళ్లి పనిచేయాల్సిన అంశాలపై కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు కాసేపటి క్రితం నోవేటల్లో ప్రారంభమైన ఈ సమావేశంలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఏదైతే పురపోలు జరుగుతున్నటువంటి నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ఎలాంటి వ్యూహాలను ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా ఒక మార్గనిర్దేశం జరుగుతుంది. రేపు బీజేపీ రాష్ట్ర కార్యంలో ఉదయం 11 గంటలకు ఏదైతే రాష్ట్ర పార్టీ నియమించినటువంటి 116 మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఛార్జీలు, 7 కార్పొరేషన్కి సంబంధించిన ఇన్ఛార్జీల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపైన మార్గనిర్దేశం చేయడం, ఏదైతే అటు పార్టీలతో కాకుండా తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో తటస్థ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేయాలని చెప్పి ప్లాన్లు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పట్టణంలో అత్యధికంగా విద్యావంతులు, ఉద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే సమావేశాలను కూడా నిర్వహించారు. అటు అపార్ట్మెంట్ వాసులతో కానీ, కమ్యూనిటీ హాల్తో పాటు అటు సమావేశాలు నిర్వహించి బీజేపీకి ఓటేస్తే మరింత అభివృద్ధి జరుగుతాయి కాబట్టి బీజేపీని ఆశీర్వదించాలని చెప్పి కూడా ఇప్పటికే కోరిన పరిస్థితి. ఏదైతే ఇప్పటి వరకు అటు పురపాలికల్లో అభివృద్ధి జరిగిందంటే కేవలం కేంద్రం ఇచ్చిన నిధుల వల్లే అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందనే అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో బీజేపీ అయితే ఉంది. ఇది మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటే 2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలను అయితే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓటు స్టూడియో.